సో కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ప్రాబబ్లీ అందరికీ తెలియకపోవచ్చు, అతి తక్కువ మంది మాత్రం తెలుస్తుంది భారతదేశంలో. సో 2007లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో డిఐఈ, వాళ్ళు కేరళ గవర్నమెంట్తో జాయింట్ వెంచర్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాబబ్లీ ఇలాంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ భారతదేశంలో ఇంకా ఎక్కువ రావాలి. సో ఇవి రియల్గా గవర్నమెంట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు క్వాలిటీ లేకుండా చేయడం కాకుండా కేరళ గవర్నమెంట్ డెఫినెట్గా ముందుకు వచ్చి వాళ్ళు ఫండింగ్ అది చేసి, సో దీనికి ఒక మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ కింద కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళు అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్లో, మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్స్క్లూసివ్గా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి స్కూలు ఏదైనా ఉందంటే చాలా స్పీడ్గా పాపులర్ అవుతున్నటువంటి స్కూలు ఇది కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది. దీని గురించి ఎప్పుడు మీకు సందర్భం రాలేదు, నేను చెప్పలేదు. రీజన్ ఏంటంటే దీంట్లో అండర్ గ్రాడ్యుయేషన్ ఉండదు, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డీ ఉంటుంది కాబట్టి చెప్పలేదు. బట్ నేను 1-2 వీడియోలు దీని గురించి మెన్షన్ చేశాను. నేను మీకు సందర్భం వచ్చినప్పుడు సపరేట్గా వీడియో చేస్తాను, బట్ అది కుదరలేదు చేయడం. బట్ ఇప్పుడు అది వర్క్షాప్ పడింది కాబట్టి అప్పుడు నేను చెప్తున్నాను. బట్ ప్రాబ్లీ కొంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మేబీ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ గురించి కూడా అవగాహన ఉంటుంది. ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారండి, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటారండి. ఐసిటిఎస్ ఇలాంటి మంచి మంచి ఏరియాలో చదువుకున్న పిహెచ్డీ వాళ్ళు అందులో ఉన్నారు. సో ఈ యొక్క ప్రోగ్రాము ఇది పేరు ఏంటంటే మీరు గూగుల్ చేసినప్పుడు సమ్మర్ వర్క్షాప్ ఇన్ మ్యాథమెటిక్స్ స్విమ్ SWIM అని చెప్పి చేయాలి. ఇట్ ఈస్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ విత్ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ది కానూర్ యూనివర్సిటీ. బట్ జస్ట్లో మీరు గూగుల్ చేసినట్టే సరిపోతుంది. సో ఇది 4 వీక్స్ ప్రోగ్రామ్ అండి. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4. ఈ 4 వీక్స్ కూడా మార్నింగ్ 9:30 నుంచి 5:15 వరకు క్లాసెస్ జరుగుతాయి. సో మేజర్ ఏరియాస్ ఏదైతే ఆల్జబ్రా కానివ్వండి, లేకపోతే ఏవైతే మేజర్ ఏరియాస్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటల్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఉంటాయి. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి కూడా బాగా కనెక్టెడ్ ఉన్నటువంటి ఏరియాస్. 40 లెక్చర్స్ ఉంటాయండి ఈ యొక్క 4 వారాల్లో. సో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఐడియల్గా ఉంటుంది, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. బట్ May 4th నుంచి May 24th దాకా. సార్ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో ఏదైతే ఉందో, మేబీ చిన్న స్కూల్ ఏమో సార్ తెలియదు, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు సార్, ఎలాంటి వాటిలో వర్క్షాప్స్ ఏంటి అనుకోవద్దు. మ్యాక్సిమం అక్కడికి వచ్చి విజిటింగ్ చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ ఐఏఎస్ నుంచి ఎక్కువ ఉన్నారండి. సో మంజునాథ్ గారు చాలామంది ఐఏఎస్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్ వెంకటేష్ అండ్ మంజునాథ్ ఎవరైతే మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కొంచెం పాపులర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఉంటారండి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి టీచ్ చేయడం జరుగుతుంది. అట్లాగే బాలకుమార్ ఐఐటి పాలకాడ్ నుంచి కానివ్వండి, లేకపోతే రాఘవన్ అని ఒక ఆయన ఉంటారండి క్రియా యూనివర్సిటీ చిత్తూరులో, ఆయన కానివ్వండి, కృష్ణ హనుమంత్ సిఎంఐ చాలా మంచి కాలేజ్, అందరికీ తెలిసిందే సిఎంఐ. సో కృష్ణ గారు, లేకపోతే తులసి శ్రీనివాస్ అన్న అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కానీ చూడండి, కేఎస్ రాణి, ఐజర్ బెరంపూర్, ఇలా కొంచెం మంచి ఫ్యాకల్టీ, మ్యాథ్స్లో కొంచెం నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి దీనికి టీచ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇదేదో సంథింగ్ ఏదో చిన్నది అన్నట్లుగా కాకుండా మీరు అప్లై చేయండి. బట్ డెఫినెట్గా పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మందికి అవగాహన ఉండదు కాబట్టి. సో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మ్యాథ్స్ సిఎస్ఓ ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యాథమెటికల్ అనాలిసిస్ కానీ, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా కానీ, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ కూడా ఎందుకంటే ఏఐఎంఎల్కి బాగా కనెక్ట్ అవుతాయి. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఫండమెంటల్గా మ్యాథమెటికల్ ఏరియాస్కి సంబంధించి ఇది అవుతుంది. అఫ్కోర్స్ 2007లో ఎస్టాబ్లిష్ అయింది కేరళకి సంబంధించి. డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రెస్టీజియస్ ప్రోగ్రాము.